హాయ్ అండి సతీష్. ఈ ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటి, దాని గురించి నా ఒపీనియన్ అలాగే అనలైజ్ చేసుకుంటూ కెప్టెన్సీ టాస్క్లో కెప్టెన్సీ కంటెండర్ సెలక్షన్ టాస్క్లో బిగ్ బాస్ మరో ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఇప్పటికి మనకున్న అప్డేట్ ప్రకారం తనూజ ఎటు హయ్యెస్ట్ స్కోర్ కనుక ఆ అమ్మాయి కెప్టెన్ కంటెండర్ అవుతుంది. అట్లాగే రీతు కూడా ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడం వల్ల ఆవిడ కూడా ఆ టాస్క్ సక్సెస్ఫుల్గా విన్ అయిందని మనకున్న అప్డేట్. సో తనూజ, రీతు చౌదరి ప్రస్తుతానికి కంటెండర్స్. అట్లాగే వీళ్ళతో పాటు మరో ట్విస్ట్ ఇచ్చి ఇంకో కొంతమంది కంటెండర్స్ వచ్చారంట. దానికి సంబంధించి ఒక టాస్క్ కూడా నడుస్తూ ఉంది. అది అప్డేట్స్ నాకు ఇప్పుడు సగం సగం వచ్చాయి. సగం ఎందుకు, మొత్తం పూర్తిగా అప్డేట్స్ మరి కాసేపట్లో వీడియో, అందుకోసం ఈ రివ్యూ కూడా లేట్ అయింది కొంచెం. సో ఆ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తే ఇంకెందుకు ఇందులోనే చెప్పేద్దాం అనుకున్నా. సరేలా మరి ఇంకెందుకు ఇంకా లేట్ అయ్యేటట్టు ఉంది. ఈ ముందు ఎపిసోడ్ రివ్యూ వరకు చెప్పుకుంటే కాసేపట్లో వెంటనే రాగానే మీకు జర్నలిస్ట్ ఆఫీస్లో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తా. మరి ఎవరు కెప్టెన్ అయ్యి ఉంటారో మీరు ఎవరైనా గెస్ట్ చేసి ఒక కామెంట్ పెట్టండి. ఇంతవరకు ఉన్న ఆ స్కోర్లు బేస్ చేసుకొని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, పలానా వాళ్ళు అయ్యి ఉంటారు, జస్ట్ గెస్ట్ చేయండి. ఎవరు గెస్సింగ్ రైట్ అవుతుందో నేనైతే తర్వాత నెక్స్ట్ ఆ జర్నలిస్ట్ సతీష్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చెప్పేస్తే. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈ బురదలో జెండా పాతాల టాస్క్ 5,000 అని చెప్పేసరికి ప్రైజ్ మనీ, అట్లాగే ఆ జెండాలు ఒక జెండా పాతి ఒక పాయింట్, ఎల్లో అయితే 5 పాయింట్స్ అనేసరికి ఇక డీమోను, గౌరవ్ అలాగే కళ్యాణ్ అండ్ ఎమాన్యుల్ వేరే లెవెల్ కదా టాస్క్. డీమోన్ అండ్ గౌరవ్ ఆధిపత్యం స్పష్టంగా ఫస్ట్ నుంచి కనబడింది టాస్క్లో. అసలే డబ్బులు పోగొట్టుకొని 100 రూపాయలు 50 రూపాయల కోసం డీమోన్ అడిగి అలిసిపోయాడు. అట్లాగే హౌస్ అంతా ఆ వాష్రూమ్లో బెడ్రూమ్లో ఎంత వెతికారు, ఎంత కష్టపడ్డారు తెలియదు. ఆ కష్టమో బాధ అంతా కలిసి కసిగా మారి ఈ టాస్క్లో ఇరగొట్టేశారు, దూసుకుపోయారు. ఏకపక్షంగా అయిపోయి ఆధిపత్యం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళదే. ఏమాత్రం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి అయిపోయి అంత స్పష్టమైన ఆధిక్యత కుమ్ముబడేశారు. సో మంచిగా ఆడారు. ఆ కసి తాలూకా రిజల్టే ఈ ఫలితం. బాగా ఆడారు, సాధించారు. మొత్తానికి ఫిజికల్ టాస్క్లు అనేసరికి వీళ్ళిద్దరు ఇచ్చబడేస్తారు అనేది ప్రూవ్ చేసుకున్నారు. ఇక సరే, తర్వాత చూసారు డబ్బులు వచ్చేసరికి అమ్మయ్య లక్ష్మీదేవి వచ్చింది, అమ్మయ్య గెలిచాక డబ్బులు చూసి పండగ చేసుకున్నారు. ఫైనల్లీ వచ్చింది. రుణం పోగొట్టుకుని ఇప్పుడు వాల్యూ తెలిసింది. సరే, తర్వాత తనుజ మాదిరి నిఖిల్తో డీల్స్ మాట్లాడతారు కదా, మేము ఎక్కువిస్తాం రా వచ్చేసాయంటే ఆడినోళ్ళకు ఈక్వల్ కంటే మేము ఒక 500 ఎక్కువిస్తామంటే తప్పులేదు. టాస్క్ నేచర్ అలాంటిది కనుక అటు వాళ్ళు ఇటు వాళ్ళు జంప్ అవ్వచ్చు కనుక సరే వస్తే నాకేంటి ఇస్తారంటే ఏమైతే నువ్వు మా కంటెంటర్ అయితే మా టీంలో, అట్లాగే నీకు ఒక 500 ఎక్స్ట్రా ఇస్తామంటే అయిపోయి. నెక్స్ట్ వన్, బిగ్ బాస్ అనగానే ఓడిపోయినట్టు సెలబ్రేషన్స్లో భాగంగా కుక్కరోకి అనాలన్నప్పుడు సంజన సెలెక్ట్ చేసుకునేది కూడా ఇంకో రెండో ఆప్షన్ కూడా లేకుండా ఎమాన్యుల్. ఎందుకు ఎమాన్యుల్ సెలెక్ట్ చేసుకుందంటే కంటెంట్ రావాలి, తన కొడుకు స్క్రీన్ స్పేస్ దక్కించుకునేదానికి ఆ కుక్కరోకి అవకాశం వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి. ఇలాంటి విషయాల్లో సంజన చాలా స్మార్ట్గా ఆలోచిస్తుంది. ఆ తర్వాత గొడవ అయింది కదా, కెప్టెన్ గౌరవ్ అలాగే దివ్య ఇంకా వాష్రూమ్ క్లీన్ చేయట్లేదని చెప్పి సంజన వచ్చి అడిగితే కెప్టెన్ రూమ్లో ఉండే వాష్రూమ్ గురించి ఇప్పుడు అడుగుతుందంట. ఇది డస్ట్బినా, రోజుకి ఒకసారి చేస్తారా లేకపోతే 4 డేస్కి ఒకసారి చేస్తారా, ఇది పిక్నిక్కి వచ్చారా 2-3 డేస్ క్లీనింగ్ చేయట్లేదని ఆవిడ అడగడంలో తప్పే లేదు. అయితే కెప్టెన్సీది కనుక కెప్టెన్కి కూడా బాధ్యత ఉండాలి. అడిగే విధానంలో కొద్దిగా గొడవకు వచ్చినట్టుగా వచ్చింది. అక్కడ ఇంటెన్షన్ అయితే క్లియర్గా అర్థమైంది. సంజనాది ఎలాగైనా కంటెంట్ క్రియేట్ చేయాలి, ఇక్కడ గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశం అయితే కనబడింది. అయితే దివ్య కూడా ఎవరిదైనా క్లీనింగే కదా, అది క్లీన్ చేస్తాం కాబట్టి చేయమంటే అట్టయితే ఇది కూడా క్లీన్ చేసుకుంటే ఆవిడైనా ప్రశ్నించే అవకాశం లేదు కదా. అంటే ఇప్పుడు కెప్టెన్స్ ఇద్దరికి నోరు లేని ఒక ఆయనకి తెలుగు వచ్చినా మాట్లాడి, ఇంకొక ఆయనకు వచ్చినా రాకపోయినా ప్రయత్నం చేస్తున్నాడు, అడిగేవారు లేదని ఆ ప్రయత్నం అయితే చేసేవచ్చు కదా. ఆ వాష్రూమ్ ఫుల్ క్లీనింగ్గా ఉంది, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు, అది వాడుకోవచ్చు కదా, బ్లైండ్స్ వేశారంటే ఇక్కడ కూడా వాడుకునే అవకాశం ఇచ్చేటప్పుడు వాడుకునేటప్పుడు కొద్దిగా నీట్గా ఉంచుకుంటే బెటర్ కదా. సో అందరూ మనుషులే కదా, ప్రతిదానికి ఇష్యూ చేయొద్దని చేస్తారు. బిగ్ బాస్ హౌస్ అన్నాక చేస్తారు. సో అక్కడ ఎవరైనా ఎక్కడ బాగోపోయినా అడుగుతారు కంటెస్టెంట్గా, ఆ రూమ్లో ఏంటి, ఈ రూమ్లో ఏంటి, అదేంటి ఇదేంటి అడుగుతారు. ఇక్కడ సుమన్ ఏంటి అవి క్లోజ్ చేయలేదు కదా, మీరెందుకు ఇది యూజ్ చేస్తున్నారు, ఇది యూజ్ చేయకండి, అదే యూజ్ చేయండి అని చెబుతూ ఉన్నాడు. మొత్తానికి కెప్టెన్గా ఉండేటప్పుడైనా ఇతను నోరు విప్పుతాడో లేదంటే మరొకసారి సంజన మూలంగానే నోరైతే విప్పాడు. మళ్ళీ సంజన అతని ద్వారా 4 మాటలు మాట్లాడించి వాయిస్ రేజ్ చేసించే అవకాశం కూడా మళ్ళీ సంజనయే కల్పించిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు అయితే సంజన లాస్ట్లో వచ్చి మళ్ళీ ఆ వాష్రూమ్లో ఉండేదంతా డస్ట్బిన్ అంతా తెచ్చి బెడ్రూమ్లో పెట్టాల్సిన పనే లేదు. నేను చెప్పే కదా, కేవలం కంటెంట్ క్రియేట్ చేయాలి, ఇక్కడ హడావిడి చేయాలని చేసింది తప్ప అది చేయాల్సిన పనే లేదు. ఫైనల్లీ నేనే కవర్ తీసేస్తా అనేసి అంటున్నా, మళ్ళీ నేనంటే పని మనిషిన, ఇవంతా ఇంటెన్షన్ అర్థమైతే ఉంది. అయితే వాళ్ళు కూడా వదిలేయాల్సింది. ఎలాగోలో ఫైనల్గా క్లీనింగ్ అయితే అయింది కదా, ఈవిడ చేస్తే ఏంటి ఎవరో ఒకరు చేశారని వాళ్ళకి పాయింట్ కూడా దొరికేది నెక్స్ట్ నామినేషన్ చేసేదానికి కూడా. అయితే అక్కడ దివ్య అన్నట్టుగా అక్కడ ఉంది కదా, లేకపోతే ఇక్కడ కెప్టెన్ అన్నట్టుగా మీరు ఇదేందుకు వాడుతున్నారు అది, ఎందుకంటే కెప్టెన్ బేసిక్గా అది ఆలోచించుకోవాలి కదా. సుమన్ శెట్టి అక్కడ అడుగుతూ ఉన్నాడు, అది ఎందుకు వాడుకోవచ్చు కదా, ఇది ఎందుకని ఎవరైనా అడుగుతారు బిగ్ బాస్ హౌస్లో. అది బాగాలేదు ఇది బాగాలేదు. ఇప్పుడు ఆ గెస్ట్లుగా వచ్చిన వాళ్ళిద్దరు అడగల ఇంత ఘోరంగా కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ ఏ సీజన్లో లేదు, మీరేంటి ఎంత వరస్ట్గా ఉంచారని. అట్లాగే కంటెస్టెంట్స్ కూడా అడగొచ్చు.
కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కెప్టెన్కే లేనప్పుడు ఇంకెందుకు ఆ సంజన కూడా వదిలేయాలి, కందకలేని దూరద కత్తిపేటకి ఎందుకు అన్నట్టుగా. అవునా కెప్టెన్ నీకే సమ్మగా ఉందా, హాయిగా ఉందా, డస్ట్ అంతా నీ బాత్రూంలో ఉంటే మీకే హాయిగా ఉందా, సరే ఉంచుకోండి అయితే వచ్చే వారం చూసుకుందా హస్బెండ్ నామినేషన్ వేసుకుని పడేయడమే. మళ్ళీ లాస్ట్లో అంటాడు కదా తొక్కలో కెప్టెన్ అన్నదని, సుమన్ సీట్కి ఎక్కలేని కోపం బాధ వచ్చేస్తానే. మరి అంతే, నువ్వే పట్టించుకోపోతే ఎట్లాగే, చెప్పాల్సిన వాడు రాము నీకంటే 100 రెట్లు బెటర్ కదా. కనీసం ఆయన ఎక్కడిదక్కడ అలా క్లీన్ చేయించేవాడు. మా బాత్రూమ్ మీరెందుకు వాడారు, అది వాడుకోవచ్చు ఇది వాడుకో, తిరిగి నువ్వే సపోర్ట్ చేస్తే ఇంక మేమెందుకు, నువ్వేం కెప్టెన్ అని ఆ విషయంలో మాత్రం నామినేషన్ చేసుకుంటే అయిపోయాయి సుమన్ శెట్టి పని. సరే, ఇక వాటర్ నోట్లో స్ప్రే చేయాలి కదా, హ్యూమన్ ఫౌంటైన్ అని చెప్పి ఒక్కో టీం నుంచి 5 చెప్పున బహుమతి వెయ్యన్నారు. ఇక ఆయేషకి అయితే కొద్దిగా ఆరోగ్యం కుదిరిపడినట్టే ఉంది. బిగ్ బాస్ మరి ఎందుకులే ఆవిడది నోట్ అంటే స్వయంగా ఏంటి సిచ్యువేషన్ కనుక్కుందామని ఇప్పటికే నాకున్న అప్డేట్ ప్రకారం డాక్టర్స్ కూడా హౌస్లోకి వెళ్ళడం, ఆవిడ హెల్త్ రూమ్ ఉంటుంది కదా, మెడికల్ రూమ్లోకి తీసుకెళ్ళి చెకప్ చేయడం, మెడిసిన్ ఇవ్వడం, ట్రీట్మెంట్ ఉంది. ఒకవేళ ఇంకా మళ్ళీ డిస్టర్బెన్స్ అయితే బయటకు పంపించే పరిస్థితి నిన్నటి వరకు ఉండేదంటే దాని వరకు అప్డేట్ వచ్చింది. కొద్దిగా రికవర్ అయితే మెడిసిన్ వల్ల ఆ ట్రీట్మెంట్ వల్ల కోలుకుంటే హ్యాపీ అయితే ఇంకా హెల్దీ ఉంటే పర్వాలేదు. అందుకే ఆ టాస్క్ కూడా అడిగాడు బిగ్ బాస్. అంత చిన్న టాస్క్, నోట్లో నీళ్లు పోసేదానికి కూడా మామూలుగా అయితే అది ఎవరైనా చేసేస్తారు. అంత ఈజీ టాస్క్ కోసం కూడా అడిగాడంటేనే ఆవిడ హెల్త్ గురించి ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది కనుక, ఆరోగ్యం బాగాలేదు కనుక మీరు పాల్గొకపోయినా పర్వాలేదమ్మంటే ఆవిడ ఇంత ఈజీ టాస్క్ కదండి, ఆడతాలని నేను కూడా మరీ అలా డల్గా ఉన్న కొద్దిగానే యాక్టివ్ అవ్వచ్చు అని లెక్క. సో మొత్తానికి చూద్దాం, ఇంక ఈవిడికైతే ఇంకా రికవర్ అయిపోతే హౌస్లో ఉంటుంది, కొనసాగిస్తుంది. అయితేనట్టే ఉంది మరి, కొద్దిగా మొన్నటికంటే బెటర్గానే ఉంది. ఇంకా సరే, టాస్క్ ఏంటంటే క్లియర్గా చెప్పింది కూడా క్వాంటిటీ కాదు, ఎన్ని ఎక్కువ నీళ్ళు పోసారని కాదు, ఎంత ఎక్కువ దూరం, ఒక్క డ్రాప్ పడినా ఎవరో దూరం వెళ్తే అది సింపుల్. అది దానికోసం గొడవ పడాల్సిన పనే లేదు. రీతు ఆయేష విన్ని క్లియర్గా. సుమన్ గౌరవ్ వచ్చేటప్పుడు గొడవ అయింది, ఫైనల్గా డ్రా చేస్తాం, ఇది క్యాన్సిల్ చేస్తాం అన్నారు. కానీ అక్కడ లొల్లి పడాల్సింది కూడా లేదు. అక్కడ ఆవిడ ముందే చెప్పినట్టుగా ఒక డ్రాప్ పడినా ముందు రౌండ్లు ఇచ్చారు, ఇక్కడ కూడా అంతే. సో కన్ఫ్యూజ్ అవుతున్నారు తప్ప గొడవ పడాల్సిన పనే లేదు. అలాగే కళ్యాణ్ రాము విన్ అయ్యాడు, సాయి నిఖిల్లో మళ్ళీ సాయి విన్ అయ్యాడు, అట్లాగే ఇమాన్యుయల్ డిమోన్లో వీళ్ళే విన్ అయ్యారు. మొత్తానికి ఎక్కువ మెజార్టీతో సంజన వాళ్ళు వరుసగా 2 టాస్కులు గెలిచేసి హడావిడి చేసి సంబరాలు అయితే సెలబ్రేషన్స్ అయితే హదరగొట్టేస్తారు. సంజన వాళ్ళేమో మేము తోపు, మీరు తొప్పాసని చెప్పాలంట, ఆ సంజన టీం తోపు, మేము తొప్పాసని చెప్పుకోవాలంటే చెప్పుకున్నారు. నాట్ ఫేర్ అని హడావిడి చేశారు. మరి సంజన మాదిరిని కూడా సెలబ్రేట్ చేసి ఊరేగించారుగా, మొత్తం తిప్పారుగా, అట్టగా ఇంకేదో చేయమంటే చేశారుగా, అవన్నీ సహజం. సరే, ఇక ఎమ్మాన్యుయల్ కళ్యాణ్తో మాధురితో పంచకపోవడానికి కారణం ఏంటి, రీతియే కదా అన్నారు. ఇక్కడ చాలా డిస్కషన్స్ జరిగాయి, చాలా అన్ఫెయిర్గానే పంపిణీ చేసింది ఆవిడ. మాధురి అయితే 100% ఆవిడ సేఫ్ గేమ్లో భాగంగా నమ్మించి మోసం చేసినట్టుగా తన టీం వాళ్ళందరికీ ఫస్ట్ నుంచి ఆవిడ ఇచ్చిన మాట ఏంటి, ఆ సంజన నమ్మండి మోసపోండి. బట్ సంజన క్లియర్గా ఫెయిర్గా పనిచేసింది, అందరికి ఈక్వల్గా ఆడే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ముందు మాట్లాడుకుని అందరి సమక్షంలో పనిచేసింది, ఎలాంటి దాపరకం లేకుండా. బట్ మాధురి ఏంటంటే తన ఫేవరిజం క్లియర్గా చూపించింది. ఇక్కడ మళ్ళీ ఏమో రీతును అనుమానించినట్టుగా రీతు డేమోనికి ఇచ్చేస్తుందేమో అనుమానం, రీతు అటు వెళ్ళిపోద్దేమో అనుమానం. రీతు అప్పటికి నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీతో ఉన్నా కదా, పానీపూరి తినడానికి మాత్రమే వెళ్ళొచ్చు నేను ఎమ్మెల్యేలు, సో నన్ను ఎట్లా అనుమానిస్తారంటే అది ఒక వంక పెట్టుకొని అనుమానించారు తప్ప ఆవిడ పోయేది లేదు, ఉండేది లేదు, చివరి వరకు ఎక్కడే ఉండింది. మళ్ళీ చూసారు మాదిరి 6,000 పోయాయని చెబుతాను, గేమ్ అంతా గేమ్ ఓకే, కానీ లాస్ట్లో అందరూ కష్టపడి నేను నమ్మే వచ్చిన దానికి నువ్వు కూడా కంటెండర్ అయ్యేదానికి వాళ్ళందరూ ఎక్కువ మంది ఉండబట్టే కదా, అదే అటు వెళ్ళిపోయి ఉంటే. సో అందరికి ఈక్వల్గా పంచుంటే బాగుంటుంది. ఇటు వాళ్ళలో వీళ్ళలో సమన్యాయం జరిగినప్పుడు ఆడిన టాస్కుల్లో ఆడి గెలిచిన వాళ్ళకి ఆడింత పాయింట్లు వచ్చిందని కొద్దిగా ఎక్కువ అన్నారు, ఒక 60% అట్లా పెట్టుకొని మిగతా వాళ్ళందరికీ ఈక్వల్గా పంచుంటే బాగుంటుంది కదా. ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఒక కంటెస్టెంట్కి ఇచ్చినా ఎక్కువ ఇచ్చినట్టుగా ఆ ఫేవరిజం క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు నాకు ఇంతకు స్టార్టింగ్లో చెప్పినట్టు కెప్టెన్సీ కంటెండర్లో అప్డేట్స్ వచ్చిందా అని చెప్పే కదా, అందులో 100 రూపాయలు కూడా ఇంపార్టెంట్ కీ రోలే పోషించిందంట. సో అవకాశం ఒకరు కోల్పోయినట్టే కదా ఈ మాదిరి చేసిన దానివల్ల. ఇదే అన్ఫెయిర్ అనేది, దీన్నే ఫేవరిజం అనేది. ఇప్పుడు మాదిరి ఆవిడకి బయట బాగుందని చూసి వచ్చి ఇక్కడ సేఫ్గా ఆడడం వల్ల ఇంకొకరికి అన్యాయం చేస్తుంది. మొన్న వైల్డ్ కార్డులు అందరూ వచ్చి ఏదైతే పాయింట్ లేవనైతే హైలైట్ చేసి చెప్పారో నీకు ఫేవరిజం చేస్తూ ఉండడం వల్ల వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని మా ఆయేష కావచ్చు, రమ్య మోక్ష కావచ్చు, వీళ్ళందరూ చెప్పినట్టుగా మళ్ళీ ఎగ్జాక్ట్లీ అక్కడ నాన్న పోయే ఇక్కడ అమ్మ వచ్చి అంతే క్లియర్గా అయితే అర్థమైంది. ఎందుకంటే మనీ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు అర్థమైతే ఉంది కదా. సో ఎటు రాము అండ్ రమ్య 0 అయిపోయారు, వాళ్ళు తెచ్చుకున్నారు. ఇక పాయింట్ల వైజ్ చూసుకున్న స్కోర్ అయితే చూశారు కదా. సరే, ఈ మనీ గురించి ఎప్పటికీ 2 వీడియోలు చెప్పే కదా ఎవరు ఎంతకు వచ్చిందని. ఆ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లు కూడా మరోసారి దీని గురించి మాట్లాడుకుందాం. హైయెస్ట్ అయితే తనుజ 7,500, నెక్స్ట్ దివ్య 3,980, సుమనేమో 3,150. వీళ్ళెటు దొంగతనం చేశారు కానీ ఎక్కువే ఉంటుంది వీళ్ళ ముగ్గురికి. ఆవిడకి కూడా ఉంటే 3,000 దగ్గర 4,000 వరకు ఉండొచ్చు, కానీ అంత ఎక్కువది అక్కడిది. సో దీన్నే కదా ఫేవరిజం అనేది. కళ్యాణ్ 4 టాస్కులు ఆడి కూడా 3,000 ఉంది, ఇమాన్యుయల్ కూడా 3,000 ఉంది. అట్టగా సాయికి ఏమో 2,800 అంట, ఆ తర్వాత రీతు 2,587 ప్లేసులో, డిమోన్ ఏమో 2,000 ఉందా, నిఖిల్ వీళ్ళందరూ 2,000 ఉంది. వీళ్ళ టీంలో హైయెస్ట్, ఎందుకంటే వాళ్ళు కోల్పోవడం వల్ల, డబ్బులు పోగొట్టుకోవడం వల్ల.
లీస్ట్ ఏమో 800, హైయెస్ట్ ఏమో 2100. సరే ఇక దీని తర్వాత ఇంకో టాస్క్ ఏంటి, ఆ గ్యాంగ్ లీడర్స్ గెటప్ చేంజ్ చేసేసి దాక్కోలా అన్నాడు. ఆయేషా, గౌరవ్, నిఖిల్ నాతో ఏ ప్రాబ్లం లేదు, నేను సేవ్ చేశారు కనుక ఇస్తానంటే ఈ టాస్క్ ఫైనల్గా అటు ఇటు ఇచ్చుకోవచ్చు, డబ్బులన్నీ ఇచ్చుకోవచ్చు, పుచ్చుకోవచ్చు, సపోర్టింగ్ టాస్క్ లాంటిది ఒక రకంగా. ఫైనల్గా జరిగేది అదే. చాలా డీల్స్ అయితే నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు ఇస్తాను, నీకు హెల్ప్ చేస్తాను, నీ మనీ నాకు ఇవ్వు. అక్కడ రీతు డీమన్ కూడా అదే డిస్కషన్లో భాగంగా ఆవిడ చెప్పిందని ఒక మిస్అండర్స్టాండింగ్. 100 బాధలు నా మీద వేయకు, గోపు మీద కొట్టి సారీ అంటే నేను తీసుకోను, 100 బాధలు ఎవరికి ఉన్నాయని డీమోన్ అంత బాధపడ్డాడు, ఎవరి దగ్గర బాధలు లేవని. అట్లాగే ఆ అమ్మాయి కూడా మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. సరే నువ్వు కూడా మాట్లాడుకో, ఇక నా గురించి నువ్వు ఆలోచించుకో, నీ గురించి నేను ఆలోచించను, నాతో మాట్లాడుకు, నీతో మాట్లాడుకు, ఇంత మాట్లాడుకున్నారు. వెంటనే నెక్స్ట్ సీన్లోనే మళ్ళీ ఆయన కామెడీ చేసినట్టు ఎమ్మెల్యేలు నూతన ప్రసాద్ గొంతుతో, అంటే నేరాలు ఘోరాలు అప్పుడు ఆయన వాయిస్ ఇచ్చేవాడు కదా, అట్లా సైకో సాంబాయి వెళ్ళి బాత్రూంలో దాక్కుని ఏడుస్తుంటే రింగు రీతి వచ్చని ఫన్ అయితే బాగుంది. రోజుకు కొత్త కాన్సెప్ట్తో భలే చేస్తున్నాడు ఆయన. కొన్ని 100 స్కిట్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏమో కానీ ఈ నేరాలు ఘోరాలు ఈ టాస్క్ కరెక్ట్గా ఆ వాయిస్ అప్పట్లో అంత సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి, ఆ ప్రోగ్రామ్ అంత సక్సెస్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఆ వాయిస్ పర్ఫెక్ట్గా ఈ టాస్క్లు ఈ టైంలో పట్టుకొని మళ్ళీ చేయడం అనేది బాగుంది. ఫన్నీగా అయితే చేశాడు మొత్తానికి. అట్లాగే సుమన్ గౌరవ్ నిఖిల్తో అంటాడు కదా, తొక్కలోకి ఎప్పుడైనా అనింది, ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడతా అంతే, ఎక్కడ మాట్లాడాలి ఆ నామినేషన్లో ఒక మాట మాట్లాడు, వీకెండ్లో మరొక మాట మాట్లాడు, తర్వాత అంతా మ్యూట్. అసలు కెప్టెన్గా ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితి. ఫోన్లో ఒక్కసారైనా వాయిస్ రేజ్ చేస్తాడా లేదా అనుకుంటూ పోనీ ఆవిడ సంజనా దేవల్ల ఎక్కడైనా సరే ఒక నోరిప్పే అవకాశం. ఫస్ట్ వీక్ ఎట్లాగైతే నోరు లేని వాళ్ళందరికీ నోరిప్పించిందని మాట్లాడుకుందామో, మళ్ళీ ఫోన్లే సుమన్ శెట్టి హౌస్లో ఉన్నాడు అని అందరికీ ఈరోజు తెలిసింది. అట్లాగే ఎమ్మెన్యేల్ అక్కడ జోకులు వేస్తాడు కదా, కెప్టెన్సీ బోర్డు దగ్గర పరిచయం చేస్తూ మాది ముసలమ్మలాగా కామెడీ చేస్తూ బాగుంది అదే స్కిట్. అక్కడ అన్నాడు కదా ఇమాన్యుయల్, కెప్టెన్స్ ఇద్దరు ఈ సుమన్ శెట్టి అట్టగా గౌరవ్, వీళ్ళకి వేరే ఎక్కర్లే, ఈయన మాట ఆయన వెండు, ఆయన మాట ఈయన వెండు, ఇద్దరు వెళ్ళి ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారంటే అది కరెక్టే. ఉప్పు నిప్పులాగే ఉంది. ఆయనేమో కొద్దిగా రూల్స్ ప్రకారం వెళ్దాం అంటున్నాడు, కొద్దిగా ప్రయారిటీ కెప్టెన్స్ ఇంపార్టెన్స్ అంటున్నాడు. బట్ సుమన్ శెట్టి పూర్తిగా వదిలేసి ఆయనే నిద్రపోయి తిరిగామా నేను ఎక్కడ పోయాను, కుక్కలు మురిగినప్పుడు కూడా అబద్ధం ఆడి ఆయన చెప్పాల్సింది ఆయనే పట్టించుకోకుండా కనీసం బాధ్యత లేకుండా ఉండి మళ్ళీ ఏమో ఆయన్ని వంకలు పెడుతుంది. నేను అప్పటికీ చెప్పాడు రీతుకి ఏంటి రోటీ ఇస్తాను, కెప్టెన్కి లేదంటే మరి అక్కడ కూడా అనొచ్చు కదా, ఆవిడ కూడా తొక్కల కెప్టెన్ లెక్క మాదిరి తీసి పడేసింది కదా. ఈరోజు సంజన అంత డస్ట్బిన్లో ఎందుకు అట్లా 4 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారంటే అంత ఫీల్ అయిపోయిన ఆయన. కెప్టెన్కి రెస్పెక్ట్ లేదా, కెప్టెన్ రూమ్ ఆ టైప్లో ఎలా మాట్లాడి కెప్టెన్కి ఇవ్వాలి కదా, గౌరవం ఇవ్వాలి కదా అని లైవ్లో కూడా చెప్పాడు. ఇక్కడ ఒక డైలాగ్ చూపించారు కానీ ఎపిసోడ్లో. మరి నిన్న గౌరవ్ కూడా అదే విషయం వచ్చి చెప్పాడు కదా, మాదిరి ఏంటి నేను రేషన్ మేనేజర్, నేనే ఇంపార్టెంట్, రీతికి చెప్పినా పట్టించుకోకర్లేదు అనింది అనేటప్పుడు ఫన్ కానీ ఉంటుంది, ఆ టోన్ అంతే, ఎట్లా లైట్ తీసుకున్నాడే అంటే ఇతనికి ఇష్టమైతే ఒకలాగా లేకపోతే ఒకలాగా నామినేషన్లో మాట్లాడతాడంట అంతే. ఒక్కసారి మాట్లాడతాడు, మరి ఎప్పుడు మాట్లాడి ఈయన. సరే ఇక నెక్స్ట్ వన్ ఏంటి, రీతు ఏదో ఫన్ కోసం చేసింది. శంకర్ నిఖిల్ డబ్బులు కావాలంటే శంకర్ అంటే షుగర్ శంకర్ హార్ట్ ఉందో తీసుకో, నిఖిల్ కూడా కౌంటర్ వేసాడు. మళ్ళీ నూతన ప్రసాద్ వాయిస్తో మళ్ళీ ఎక్కడైతే ఫన్ చేశాడు ఈయన. సరే అర్జున్ అంబటి అమర్దీప్ వచ్చారు, చాలాసేపు లైవ్లో ఉన్నారు కానీ ఎందుకో అనుకున్నంత కంటెంట్ అంటే కొద్దిగా ఫన్ క్రియేట్ చేస్తారేమో ఎక్కువ అనుకున్నాం కానీ రాలే. మొత్తానికి ఏదో హడావిడి చేశారు లైవ్లో. అంతసేపు ఉన్నా సరే ఆ కిచెన్ ఏంటి, బెడ్రూమ్ అంటే ఎంత వరస్ట్గా ఎందుకు ఉంచుకున్నారు, పళ్ళతోట గౌడెన్ వాళ్ళ సీజన్లో కూడా అంతే కదా, ప్రతి బెడ్రూమ్ కూడా గౌడెన్లాగా ఉండేది. సో ఫైనల్ ఏంటంటే ఎమాన్యుయల్ ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ గురించి అడగడం ఇవన్నీ చేశాక వాళ్ళిద్దరు జీరోలు కనుక రాముకి అయితే సినిమా చూపించారు. నిజమైన మా ఏంద్ర బాబు బిగ్ బాస్ డోర్ కూడా ఓపెన్ చేశాడు. ఇక ఒక అడుగు పడితే అటు నుంచి అడ్డగా లేటు. మనం లాస్ట్ వీక్ బర్నీతో పాటు బాటంలో ఉన్నాం కనుక మన సీన్ కాలిపోయిందేమో, అవుట్ అయిపోయిందేమో అల్లాడిపోయాడు కుర్రాడు అయితే. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది, కెప్టెన్సీ కంటెంట్లో వచ్చిన ట్విస్ట్ ఏంటి, ఫైనల్గా కెప్టెన్ కూడా అయిపోయారంట, ఒక మెసేజ్ కూడా వచ్చేసింది, ఊహించిన పేరే వచ్చినట్టు ఉంది, రియల్ సర్ప్రైజ్. మరి మీరు ఎవరికి పేరు అయ్యి ఉంటారు గెస్ట్ చేస్తానో మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళైతే ఒక లైక్ కొట్టేసేయండి.